ఒక నియమం ఉండాలి మనకి, ఒక నియమం ఉండాలి. ఆయన అంటున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు, ఇంకెంతకాలం దాటిస్తూ వెళ్తావు, ఇంకెంతకాలం పొడిగించుకుంటూ వెళ్తావు, ఇంకెంతకాలం రోజులు ముగించండి, రోజులు ఇంకా గడవని అని సంవత్సరాలు 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 ఎదురు నుంచి దొర్లించుకుంటూ వెళ్తున్నావు. ఈ రోజైనా ఈ వాక్యము నీ హృదయాన్ని అమ్మ వినాలి అయ్యా కదిలించులాగున నా ప్రభు మాట్లాడుతున్న విషయంలో నా దేవుని ఇల్లంతటిలో మనం నమ్మకస్తులుగా బ్రతకాలి, పరలోకం మన కోసం చెప్పుకున్నట్టుగా బ్రతకాలి. చూడండి, అక్కరలేని 99 మంది నీతిమంతుల కంటే ఒక్క పాపి మారు మనస్సు కలిగి ఉండుట పరలోకముల సంతోషమట. ఏ ఇంట్లో సంతోషమట? దేవుని ఇంట్లో సంతోషమట. ఎప్పుడు దేవుని ఇంట్లో పండుగ వాతావరణం ఏర్పడిందో తెలుసా? ఒక వ్యక్తిలో మార్పు తెచ్చుకున్నప్పుడు, మారు మనసు కలిగినప్పుడు, పాపపు రోత జీవితమును ముగించిన వద్దని పెంటగా ఎంచుకున్నప్పుడు, ఆ బ్రతుకులోకి అడుగు పెట్టకుండా, ఆ జీవితంలోకి అడుగు పెట్టకుండా, విడిచిన వాటి జోలికి వెళ్లకుండా బ్రతికినప్పుడు పరలోకం నుంచి సంతోషపడుతుంది. పరలోకములో ఉన్న కెరూబులు, స్వరూపులు, దేవదూతల గళములు సంతోషపడతారు, ఆనందపడతారు. నా దేవుని ఇతడు గంతులు వేసే అనుభవం కలిగి ఉంటుంది. ప్రియమైన వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఆ ఇల్లంతటిలో మనం నమ్మకస్తులుగా బ్రతకాలి. నమ్మకస్తులుగా ఏ విషయాలు నమ్మకంగా బ్రతకాలి, ఏ విషయాలు చూద్దాం రండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వాక్యం. ఏ విషయాల్లో నమ్మకంగా దేవుని దృష్టిలో మనం బ్రతకాలి ఒక్కొక్కటి చెప్తాను, అర్థమయ్యేట్టుగా నేను చెప్తాను, వినండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వాక్యం. ఏ విషయాల్లో? ఏ విషయాల్లో? అన్ని విషయాలలో, దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట అన్ని విషయాల్లో మనం ఎలా ఉండాలంట? నమ్మకముగా ఉండాలి. మరి మోషే గారు అన్ని విషయాలు నమ్మకంగా ఉన్నాడు. మోషే అన్ని విషయాల్లో నమ్మకంగా దేవుని ఎదుట బ్రతికాడు. మోషేతో ప్రభు మాట్లాడారు. ఎదుటుగా కనబడుతున్న పొదలో అగ్ని రగులుతూ బగబగ మంటలు వస్తూ ఉంటే అక్కడికి పరిగెత్తుకుంటూ విచిత్రాన్ని చూయించాడు. ఆ విచిత్రం యొద్దకు ఆకర్షించబడ్డాడు మోషే గారు. వెళ్ళాడు, ఆ తంతు చూశాడు, అక్కడి నుండి ప్రభు స్వరాన్ని విన్నాడు. విని మోషేతో ప్రభు మాట్లాడారు. ఏమన్నాడు తెలుసా? నిర్గమ